ప్రవక్త, నీకు పూర్వం మేము పంపిన ప్రవక్తలందరూ కూడా మానవులే. ఈ పట్టణ వాసులలోని వారే, వారి వైపునకే మేము వహిని పంపుతూ వచ్చాము. ఆ ప్రజలు భూమిపై సంచారం చేయలేదా? తమకు ముందు గతించిన జాతుల వారి ముగింపును వారు చూడలేదా? నిశ్చయంగా పరలోక గృహం ప్రవక్తల మాటలను విశ్వసించి భయభక్తుల వైఖరిని అవలంబించిన వారికి ఇహలోక గృహం కంటే ఎంతో మేలైనది. ఇప్పుడు కూడా మీరు అర్థం చేసుకోరా? పూర్వపు ప్రవక్తల విషయంలో కూడా ఇలానే జరిగింది. వారు ఎంతో కాలం హితబోధ చేశారు, అయినా ప్రజలు వినలేదు. చివరకు ప్రవక్తలు ప్రజలను గురించి నిరాశ చెందినప్పుడు, ప్రజలు కూడా తమకు అబద్ధం చెప్పబడిందని భావించినప్పుడు అకస్మాత్తుగా మా సహాయం ప్రవక్తలకు చేరింది. అటువంటి సమయం ఆసన్నమైనప్పుడు మా సంప్రదాయం ఏమిటంటే, మేము కోరిన వారిని రక్షించుకుంటాము, కానీ మా శిక్షను దోషులపై పడకుండా తొలగించడం సాధ్యం కాదు. పూర్వపు ప్రజలకు సంబంధించిన ఈ గాథలలో బుద్ధి స్పృహ ఉన్నవారికి ఒక గుణపాఠం ఉన్నది. ఖురానులో చెప్పబడుతున్న ఇవన్నీ కల్పిత విషయాలు కావు. వాస్తవానికి ఇవి ఇదివరకు వచ్చిన గ్రంథాలకు ధృవీకరణ, ప్రతి విషయానికి వివరణ, విశ్వసించే వారికి హితబోధ, దేవుని కారుణ్యమును